ఏమని మీరు అనుకుంటారు? అబ్బాయి మేమేం అనుకోవట్లేదు. చెప్తున్నా నేను హిందువుని, నేను అది గర్వంగానే చెప్పుకుంటాను. నాకేమీ దాంట్లో చింతనం ఏం లేదు. అయితే హిందూ మతం చిన్నబుచ్చుకోకూడదు అనేది నా పాయింట్. కరెక్ట్. హిందూ మతంలో అవలక్షణాలు వస్తున్నాయి, ఆ అవలక్షణాలని సరి చేసుకోవాలి. సంస్కరణలు అవసరమా లేదా చెప్పండి నాకు ఒకటి. ఖచ్చితంగా మానవ జీవితంలోనే సంస్కరణలు ఉంటాయి కదా. ఖచ్చితంగా కాలమాన స్థితిగతులకు అనుగుణంగా మనం మార్పులు చేసుకుంటూ వెళ్తాం కదా. మీరు ఇప్పుడు ఇంత చెప్తున్నారు కదా, వేదకాలంలో ఈ విగ్రహాలు ఉన్నాయి అసలు? తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడి ఉందా? లేదు కదా. ఈ కృతయుగం నుంచి చూస్తే దాని యొక్క ఇది లేదు కదా, ఏది లేదు. అయితే ఒకటి చెప్తానండి. ఓకే, మన మీద మనం అదుపు సాధించడానికి ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ దేవుడు. నమ్ముంటాం, నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, వాళ్ళ కర్మ. మీరు నమ్ముతున్నారు లేదా? నేను దేవుడిని నమ్ముతానంట. అయితే మూఢత్వాన్ని వ్యతిరేకిస్తాను. అది సరే, అది నేను కూడా మీకు తెలుసు. నేను ఆక్షేపించింది ఏంటంటే ప్రధానంగా 2 పాయింట్లు. దానికి మీరే చెప్పాలి. ఇప్పుడు మీరందరూ స్వాములు, నేను చెప్తాను, ప్రవచనకారులు అందరూ చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏ శాస్త్రంలో ఏ మతంలో మీరు పలానా పని చేస్తే మీ పాపాలన్నీ పోతాయని ఎక్కడ చెప్పారు? ఇది ఎక్కడా లేదు. మీరు అన్నట్టు ఇందాక మీరు చూపిస్తున్నారు భగవద్గీతలో కానీ ఎక్కడ ఏ శాస్త్రాల్లో కానీ ఎక్కడ అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభ. నువ్వు అనుభవించి తీరాల్సింది అన్నారు కదా. పాపమైన పుణ్యమైన విధిరాతను బ్రహ్మ కూడా మార్చలేడు అన్నారు. అయితే ఒక చిన్న దానికి ఒక పాయింట్ ఏంటనంటే, ఇక్కడ చెప్పేటువంటి పాపం అంశం ఏంటనంటే, మనకు తెలియక చేసి, అంటే నడుస్తున్నప్పుడు కొన్ని క్రిములు చచ్చిపోతాయి. వీటిని 4 తెగలుగా విభజించారు. చుల్లి, కుట్టనం, పేషణం, తోలనం అని. అంటే మనం తినేది ఆహారంలో ఎన్నో చచ్చిపోతాయి ఉండొచ్చు. అవన్నీ కూడా అవన్నీ పాపాలే. మనకు తెలియకపోయినా చేసినా సరే వాటి గురించి ప్రాయశ్చిత్త కర్మలుగా కొన్ని పుష్కర స్నానం చేయడం, లేకపోతే కొన్ని వ్రతాలు ఆచరించడం, కొన్ని దీక్షలు, ఉపవాసం చేయడం, ఇవన్నీ కూడా మన కాలంలో మనకు చెప్పబడ్డ అంశాలు. అంతేగాని నువ్వు మర్డర్ చేసేసి నువ్వు వెళ్ళి మీరు వినుంటారు ఒక జోకు. ఒకడు కనకదుర్గాదేవి గుడికి వెళ్ళి ముక్కు పుడక పట్టుకుపోతాను ఏమనుకోకు 100 కొబ్బరికాయలు కొడతాను. 100 కొబ్బరికాయలు కొట్టేసి ముక్కు పుడక పట్టుకుపోతాను. ఒక పర్టికులర్ టీవీలో ఒక స్వామి చెబుతాడు, పలానా తమిళనాడులో ఉన్న గుడిలోకి ఉన్న ప్రసాదాన్ని తీసుకొచ్చి నీళ్ళలో కలిపి గడగడ పిల్లలందరూ దాగిచ్చేస్తే పరీక్షలలో 100కు 100 మార్కులు వస్తాయి. ఇక దేవుడే పరీక్ష రాస్తే వీడు చదవటం ఎందుకండి? ఎందుకు స్కూల్ ఎందుకు? ఏం చెప్పారు? శాస్త్రం ఏంటి చెప్పారు? ఎక్కడా లేదు. మరి ఇవి చెప్పటం అనేది ఎలా సమర్థించుకుంటారు ఇవన్నీ సమాజాన్ని? నేను ఒక్క నిమిషం, దీనివల్ల ఇప్పుడు నాబోటి అంటే వేదాలు చదువుకునే వాళ్ళకి కానీ పురాణాలు చదువుకునే వాళ్ళకి కానీ నాకేమనిపిస్తుందంటే, నేను ఏం చేసినా పర్వాలేదు, ఒక వ్రతం చేసినా లేదా పొద్దునే అమ్మవారి మొహం చూస్తే పంచమ మహాపాతకాలన్నీ తొలగిపోతాయా? అమ్మవారి మొహం చూస్తేనా? అసలు అమ్మవారు ఎవరు? నిర్వికారం కదా. అంతే. మన కంట్రోల్ చేసుకోవడానికి కదా ఒక విగ్రహాన్ని మనం రూపకల్పన చేసుకున్నాం. నిగ్రహం కోసమే ఒక విగ్రహం. అంతేనా కదా? మన సాధనలో అభ్యున్నతి పొందడానికి నిగ్రహం. అసలు గుడికి ఎందుకు వెళ్తాం? మామూలుగా ఇంట్లో ఉంటే మన మనసు లగ్నం కాదేమోనని, గుడి అయితే అక్కడ మిగతా ఆలోచనని దూరంగా పెట్టి వెళ్తామని ఒక ప్రదేశాన్ని మనం సృష్టించుకున్నది. అది నాకు తెలిసి అయితే, నాకు చిన్నప్పుడు నాకు చెప్పింది. సో మీరు పొద్దున్నే ఒక అమ్మవారి విగ్రహం చూడండి ఒకరు చెప్తారు. నేను మాట్లాడే ప్రవచనాల్లో ఒక వాక్యం చెప్తుంటా. కోవెలలో, గంగానది రేవులలో, రామకోటి రేఖలలో మాత్రమే లేడు, యవ్వాని మది శుద్ధి గలదో అచ్చటనే కలడు పరమాత్మ. ఇది చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. అయితే నేననేది ఏంటంటే, మీరు రాసినటువంటి వాటిల్లో వచ్చేటువంటి ఒకనొక ఆక్షేపణ, అంటే మనం ఆక్షేపణ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కానీ ఇంతవరకు అంటే మీరేమనుకోకండి. ఇప్పటిదాకా మీరు ఓపెన్ హార్ట్ మీరు చేస్తే నేనేమంటానంటే అసలు జరగాలి కూడా, జరగాలి, ఒకసారి చర్చ జరగాలి, మంచిది. నేను కూడా అందుకనే వచ్చింది. ఇప్పుడు ఏంటనంటే, మనకు ప్రధానంగా దీంట్లో వచ్చేటువంటి ఆక్షేపణలో ముఖ్యమైన అంశం ఏంటనంటే, రాధాకృష్ణ గారు ఈ జరిగినటువంటి వైఫల్యాల పట్ల స్వాములు ఎందుకు స్పందించట్లేదు, అసలు ఎందుకు వీళ్ళు ముందుగా ఎరుకపరచలేదు అనేటువంటి వాదన వచ్చింది. దీంట్లో పుష్కరాలకి సరిగ్గా 2 రోజుల ముందు మీరు రాసిన ప్రతి పాయింట్కి నేను ఒక టీవీ ఛానల్లో చెప్పాను, ఇది అసలు మహా అనే శబ్దం వాడకండి, మహాశబ్దం లేదు. 144 సంవత్సరాలు ఏంటి, 12 ఏంటి, 12 ముందు గోదావరి లేదా, అంతకుముందు ఈ పుష్కరాలు లేవా, మీకు ఒక చిన్న మాట చెప్తాను రాధాకృష్ణ గారు. మనకు బ్రిటిషర్లు వెళ్లక ముందు 1869లో అనుకుంటా ఒక చిలకమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఒక బుక్ రాశారు. అప్పుడు పుష్కరాలు జరిగితే బ్రిటిషర్లో ఎలిప్సన్ అని ఒక కలెక్టర్ గారు, రాజమండ్రి కలెక్టర్ గారు, అప్పుడు ఇంకా రైలు వంతెన కాలేదు.